తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ చుట్టూ ఇటు హైడ్రాక్ సంబంధించి బుల్డోజర్ రాజకీయాలు, అదేవిధంగా రుణమాఫీని డైవర్ట్ చేస్తూ ఈ బుల్డోజర్ రాజకీయాలతో రేవంత్ రెడ్డి ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తున్నాడనే ఒక ఆరోపణలు వినిపిస్తుండగా అదే క్రమంలో రుణమాఫీకి సంబంధించి కొంతమంది జర్నలిస్టులు రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి వెళ్ళి కవరేజ్ చేయాలని చూస్తే అక్కడ వాళ్ళను చేజ్ చేసి వెంటాడి వాళ్ళను ప్రాణభయంతో ఈ రేవంత్ రెడ్డి అనుచరులు పరుగులెత్తేలా చేసిండ్రు. మరొక వైపు ఈ కర్ణాటకకు సంబంధించిన వాల్మీకి స్కామ్ ఏదైతున్నదో ఆ వాల్మీకి స్కాము ఇక్కడ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తున్నది. అదేవిధంగా ఈరోజు కవిత బెయిల్కు సంబంధించి కూడా తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా ఇవాళ కవిత రిలీజ్ అవుతుందని ఆశ ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అదేవిధంగా వాళ్ళ అన్న కేటీఆర్, హరీష్ రావు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఈ 4 అంశాలు ఈరోజు ప్రధానంగా వార్తల్లో వచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఈ అంశాలపై ఏ దినపత్రికలు ఏ విధంగా తమ కోణాలలో వార్తలను రాసుకొచ్చే ప్రయత్నం చేసినాయనే అంశాన్ని కూడా ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. హైడ్రాక్ సంబంధించిన కూల్చివేతలు, కవిత బెయిల్కు సంబంధించిన వార్త, అదేవిధంగా జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దాడులు, ఈ 4 అంశాలు ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి.